ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఉన్నతి చేసిన తప్పులకి రేఖ శిక్ష అనుభవించకూడదు. ఒక విషయం చెప్పనా నాన్న, నువ్వు రేఖని కుండ మార్పిడి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు నా మనసు అస్సలు ఒప్పుకోలేదు. నేను నిన్ను ఎన్నోసార్లు వద్దు అని చెప్పడానికి ప్రయత్నించాను. ఎందుకంటే నువ్వు రేఖని ప్రేమించట్లేదని నాకు తెలుసు కాబట్టి. నువ్వు తనకి నీ జీవితంలో ఆ స్థానం ఎప్పటికీ ఇవ్వలేవు. ప్రతి పెళ్ళైన అమ్మాయి కోరుకునే విధంగా అయినా నువ్వు మొండి పట్టు పట్టావు, పెళ్లి చేసేసుకున్నావు. ఈసారి మీ అత్తయ్య మాట విన్నాన్నా. చూడన్నా, నువ్విప్పుడు చెప్తున్నావు కదా నువ్వు రేఖకి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నావని. నిజానికి ఇది తనకి అన్యాయమే అవుతుంది. లేకపోతే ఇంకేంటి, ఒకసారి నువ్వే ఆలోచించు. రేఖ ఈ ఇష్టం లేని పెళ్లిలో ఇంకా ఎందుకు ఉండాలనుకుంటుంది? దాని పునాది మోసం, ద్రోహం అయినప్పుడు. అతయ్య, ఏదేమైనా సరే రేఖతో నా పేరు ముడిపడుంది కదా. మా మధ్య ఒక రిలేషన్ ఉంది, ఒక బంధం ఉంది. మేము ఆ బంధంతో ముడిపడి ఉన్నాం. జీవితం ఎలాంటి బంధంలో ముడిపడి ఉండదు రాఘవ. ముడిపడేసేది మనోభావాలతో, ఆశలతో, అభిమానంతో, నమ్మకంతో. ఇప్పుడు రేఖకి ఆ నమ్మకమే పోయింది కదా. తన ఆశలు అడియాశలైపోయాయి. నాన్న, నువ్వు గనక ఇలాంటప్పుడు తనని ఈ ఇంటికి తిరిగి తీసుకొచ్చావనుకో, అప్పుడు నువ్వు తనకి న్యాయం చేసినట్టు కాదు. ఎందుకంటే తను మళ్ళీ అదే ఇష్టం లేని బంధపు సంకెళ్లలో చిక్కుకుపోతుంది. ఈ రోజు గనక నువ్వు నీ మనసుని కొంచెం కంట్రోల్ చేసుకుంటే నువ్వు తనకి సాయం చేసినట్టే. రేఖ తన జీవితంలో ముందుకు సాగిపోతుంది. తను తన పెళ్లికి ముందు కన్న కలలన్నింటినీ ఇప్పుడు నెరవేర్చుకోగలుగుతుంది. బహుశా తనకి తన గమ్యానికి దారి కూడా దొరుకుతుందేమో. ఉన్నతి తప్పుల వల్ల తను అన్ని వదులుకోవాల్సి వచ్చింది కదా. ప్రస్తుతం రేఖకి దగ్గరగా ఉండి కాదు, తనకి దూరంగా ఉంటేనే తనకి నిజంగా సహాయం చేసిన వాడివవుతావు. రేఖ, స్మిత, అంతా ఓకే కదా? లేదు రేఖ, ఏది ఓకే కాదు. ఏమైంది? విను, నువ్వు అత్తారింటికి వెళ్ళిపోయావు కదా, ఆ తర్వాత నాకు ఒంటరిగా పడుకోవడం అలవాటైపోయింది. అని నేను వేరే ఎవరితోనూ రూమ్ అయితే షేర్ చేసుకోలేను కదా. 2-3 రోజులు అయ్యి ఉంటే నేను అడ్జస్ట్ చేసుకుని ఉండేదాన్ని. కానీ నువ్వు అంత తొందరగా బావాల ఇంటికైతే వెళ్ళవు కదా, నువ్వు కూడా ఇక్కడే ఉంటావు. నేను ఎక్కడికి వెళ్ళను. సారీ స్మిత, నేను ఇవన్నీ ఆలోచించలేదు. నేను మర్చిపోయాను నీ ఉద్దేశంలో ఒకసారి అమ్మాయి అత్తారింటికి వెళ్ళిందంటే తన పుట్టింటికి దూరం అయిపోయినట్టే అని. నువ్వు ఒక పని చేయి, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయట హాల్లో పరుపు వేసుకుని అక్కడే పడుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. స్మిత, ఈ విషయం అమ్మకి ఇంకా వేరే ఎవరికి చెప్పకు. నువ్వేం టెన్షన్ పడుకు. అండ్ నువ్వు కూడా వాళ్ళు లేవకముందే పరుపు అన్ని అక్కడి నుంచి తీసేయి, సరేనా? గుడ్ నైట్. ఇదిగో పిల్లో తీసుకో. ఎక్కడ పెట్టారు నా జ్యువెలరీ అంతా కూడా? రేఖా, రేఖా, నువ్విలా పొద్దు పొద్దున్నే పెరుగులో వింత వింతగా పచ్చాకులు ఏం కలిపేశావు? అవునమ్మా, అయినా ఎవరి కోసం? ఇక్కడైతే ఇవన్నీ ఎవరు తాగరు కదా. అది పొద్దున్నే తాగకుండా రాఘవ అస్సలు ఉండలేరు. అవునా? నేనైతే ఇంట్లో అన్ని మూలలు చూశాను, నాకైతే రాఘవ్ ఎక్కడా కనిపించలేదు. సారీ, నేను మర్చిపోయాను. నువ్వు వాళ్ళ అర్థం లేని ప్రవర్తన భరించేది చాలు రేఖ. ఇక మీదట నేను ఎలా అయితే చెప్తానో అలాగే చెయ్యి. రాఘవని బోల్డ్ అంత డబ్బు అడుగు విడాకులప్పుడు. మీరేం మాట్లాడుతున్నారు పిన్ని?
నేను రాఘవనేవి అడగాలనుకోవటం లేదు. ఆదర్శాలు సిద్ధాంతాలు ఎప్పుడూ ఎవరి కడుపు నింపలేవు రేఖ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ ఈ ప్రపంచం మొత్తం నిన్ను మొగుడు వదిలేసిన గ్యారంటీ కార్డు భారీగానే చూస్తారు. అప్పుడు తర్వాత నిన్ను ఏ అబ్బాయి అయినా ఎలా పెళ్లి చేసుకుంటాడు చెప్పు రేఖ. ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకోవాలి? మీరు నన్ను అంత వీక్ అనుకుంటున్నారా? ఏదైతే జరిగిందో అది నా చేతుల్లో లేకపోవచ్చు, కానీ ఇకపై నేను చెయ్యాలనుకునేది నా చేతుల్లో ఉంది. రాఘవ్ బ్రో, మీ స్మూతీ. ఏమైంది రాఘవ్ బ్రో, మీకు స్మూతీ నచ్చలేదా? లేదు, అలాంటిదేం లేదు. నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అంతే. లేకపోతే మీకు అలవాటు పోయిందేమో రేఖ చేతే స్మూతీ తాగడం వల్ల. మిస్ మెడోనా, చాలా ఆపు. లేదత్తయ్య గారు, నేను జస్ట్ ఎందుకు చెప్తున్నానంటే రాఘవ్ బ్రోతో ఇంకెవరూ ఏం చెప్పరు కదా. చూడండి రాఘవ్ బ్రో, రేఖ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అండ్ మంచిదే కదా. అయినా అసలు ఈ ఇంటికి అవసరం ఏముంది? తను అసలైనా తను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్రాబ్లమ్సే తీసుకొచ్చింది కదా. దివ్య చాలా కరెక్ట్ గా చెప్పింది. నిజం చెప్పాలంటే ఈరోజు ఇంటి వాతావరణం చాలా మారిపోయినట్టుంది. చాలా ఫ్రెష్ గా ఉంది. ఏదో పండుగకి ఇల్లు శుభ్రం చేశాక ఉంటుంది కదా, ఇల్లు మొత్తం మారిపోతుంది, శుభ్రంగా కనిపిస్తుంది. పనికి మాలిన వస్తువులు, పాడైపోయినవన్నీ ఇంట్లో నుంచి బయట పడేస్తాం కదా, సరిగ్గా అలానే. ఆపండి. చాలా ఎక్కువైంది. మనిషి తన చెవులతో ఎంత వినగలడో అంత మాత్రమే మాట్లాడితే బాగుంటుంది. అయినా ఏదైతే జరిగిందో అందులో రేఖ తప్పేమీ లేదు. నిజానికి ఉన్నతి చేసిన తప్పుకి రేఖకి శిక్ష పడింది. ఉన్నతి ఎక్కడ? ఉన్నతి ఎక్కడ అత్తయ్య? రాఘవ తను ఈ పాటికి వస్తూనే ఉంటుంది. తన అసలు ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, పెద్దమ్మ, వచ్చి చూడండి, మీ ఇంటికి ఎవరొచ్చారు. రండి రండి, అందరూ తొందరగా వచ్చేయండి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కి చాలా లేట్ అయిపోయింది. అరే అందరూ రండి. మావయ్య గారు రండి, మీకోసం నేను ఇడ్లీ చేశాను. అండ్ చిన్నత్తయ్య, నేను మీకోసం మీ ఫేవరెట్ పరాటాలు కూడా చేసేశాను. ఉన్నతి, నువ్విక్కడ? ఇక్కడ అంటే ఇది నా ఇల్లు కదా, మరి నేను ఇక్కడే ఉంటాను కదా. పెద్దమ్మ, చూస్తుంటే తనకి ప్లానింగ్లు ప్లాటింగ్లు చేసి చేసి తన మైండ్ పనిచేయడం మానేసినట్టుంది. స్మిత, ఒక్క నిమిషం. లేదు రేఖ, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో, తను ఎలా యాక్టింగ్ చేస్తుందో ఏదో అంత నార్మల్ గానే ఉన్నట్టు. తను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేస్తుంది అండ్ అన్ని ముందు ఎలా జరిగాయో అలా జరుగుతాయి అనుకుంటుందా? కానీ లేదు. తను ఏదైతే చేసిందో దానివల్ల ద్రోది, నీది, మీ ఇద్దరి జీవితాలు ఎలాగో పాడు చేసేసింది. కానీ మేము ఏ వీధిలో అయితే అడుగు బయట పెడతామో అక్కడ జనాల చూపులు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి. స్మిత, పెద్దమ్మ వద్దు ప్లీజ్, ఈ రోజు మాత్రం నన్ను ఆపకండి. తనని ఇప్పుడు ఈ క్షణమే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పండి.